ఇంతకాలం కేసీఆర్ వాడుకున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పక్కన చేరారు. 10 మంది ఎమ్మెల్యేలు కూడా చీరా గాజులు పంపిస్తాను, చీరా గాజులు వేసుకొని పబ్లిక్ లో తిరగండి. అసలు మీరు మగాళ్ళ కాదు, మీకు ఇజ్జత్ లేదు కాబట్టి మీకు చీరా గాజులు పంపిస్తాను, మీరు పబ్లిక్ లో తిరిగితే అప్పుడు మీకు తెలుస్తుంది అని మహిళల పట్ల చాలా హీనంగా దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశాడు. ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నాయి 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇవాళ ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగురి పబ్లిక్ లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే? అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ 2 కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. టిఆర్ఎస్ పార్టీలో ఎంతమంది మహిళలు పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు? ఎగ్జాంపుల్ తీసుకుంటే కవిత, సబితా ఇంద్రారెడ్డి, వీళ్ళందరూ పవర్ఫుల్ లీడర్సే కదా. వీళ్ళకి చేత కాదా? వీళ్ళు చీర గాజులు వేసుకోవటం లేదా? అలా అసలు మహిళల్ని ఎందుకు అంత కించపరచాలి? ఎందుకు అలా కించపరిచినట్టు మాట్లాడాలి? క్రమశిక్షణ కలిగిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా అంత మంచి పేరుంది. మొన్న కేటీఆర్ పొరపాటున బ్రేక్ డాన్స్ వేసుకోండి అని మహిళల పట్ల ఫ్లోలో మాట్లాడేశాడు. ఆ తర్వాత నాకు క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే కౌశిక్ రెడ్డి ఉద్దేశం ఏంటి? చీరా గాజులు వేసుకునే వాళ్ళకి ఇజ్జత్ ఉండదా? ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి అందరూ చీరలు గాజులు వేసుకుంటారుగా, అంటే వీళ్ళకి ఇజ్జత్ లేనట్టేనా? ఎందుకు మహిళల్ని ఇంత కించపరిచేటట్లు మాట్లాడాలి? నాయకులు చాలా ఉందాగా ప్రవర్తించాలి. అది బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు క్రమశిక్షణ కలిగిన పార్టీ. దాంట్లో ఉందాతనం తగ్గిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికైనా వాళ్ళ మీద కొంచెం క్రమశిక్షణ చర్యలు తీసుకొని, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, మహిళల్ని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా సరే ఖండించాలి.